అనంతపురం జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంతకల్ మండలం నాగసముద్రం వద్ద ఉన్న కొండపోచమ్మ దేవాలయం దగ్గర కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో ట్రైనీ డీఎస్పీ అష్రఫ్ అలీ అక్కడకు చేరుకుని తవ్వకాలు జరుపుతున్న వారిని అదుపులోనికి తీసుకున్నారు. నిందితుల నుండి 2 కార్లు, తవ్వకాల కోసం ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గుప్త నిధుల కోసం తవ్వడానికి వచ్చారు అనేసి. సో కొంతమంది పర్టికులర్గా చౌడమ్మ దేవాలయం నాగసముద్రంలో ఉన్న రీజియన్కి కొంతమంది అవుట్ సైడర్స్ కొన్ని ఎక్విప్మెంట్స్ కొన్ని బ్యాగ్స్ తీసుకొని వెళ్తున్నారని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ కొంతమంది తవ్వుతూ మాకు కనిపించారు. సో వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ దగ్గర ఏమైతే చిన్న చిన్న సీసమ్, చిన్న ఒక మడ్ పాట్ ఇవన్నీ దొరికాయి మీకు ఇందాక చూపించినట్టు. సో వాళ్ళని తీసుకొచ్చేసారు. తర్వాత మేము ఇన్వెస్టిగేట్ చేశాక మాకు అర్థమైంది ఏంటంటే హైదరాబాద్ నుంచి ఒక 5 మంది వచ్చారు. 4+1 మెయిన్ పర్సన్ వచ్చేసి మహేందర్. సో మహేందర్ అనే వ్యక్తి ఇంకో 4 వేసుకొని హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ నుంచి ఈ ఏరియాకి వచ్చారు. ఈ ఏరియాకి వచ్చి పర్టికులర్గా ఇలాంటి పురాతన ఏరియాస్, టెంపుల్స్, నియర్ బై సరౌండింగ్స్ ఏరియాస్, ఇలాంటి ఏరియాస్ అన్ని అక్కడ ఏమైనా దొరకచ్చేమో అది ఇది అనేసి వీళ్ళు స్టార్ట్ చేశారు ఈ ప్రొసీజర్. ఇక్కడ వీళ్ళు మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. పర్టికులర్గా మీరు ఇందాక చూడొచ్చు, మెటల్ డిటెక్టర్స్ని వీళ్ళు కొన్నారు. ఎక్కడి నుంచి కొన్నారంటే గోల్డ్ ఎక్స్ట్రా డిటెక్టర్స్ హైదరాబాద్ మెహదీపట్నంలో ఉంది. సో అక్కడి నుంచి వీళ్ళు కొన్నారు. సో అది మేము ఇంకా వెరిఫై చేస్తున్నాము. అంటే వితౌట్ లైసెన్స్ అవి తీసుకోవచ్చా లేదా అన్నది మేము ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. వాళ్ళు అక్కడి నుంచి కొని ఇది జస్ట్ రీసెంట్గా కొన్నారు. ఒక 15 to 20 days బ్యాక్ వీళ్ళు గుత్తి ఫోర్ట్ కూడా వచ్చారు. గుత్తి ఫోర్ట్ కూడా వచ్చేసి నైట్ ట్రై చేశారు అక్కడ, బట్ వాళ్ళకి ఏం దొరకలేదు. సో ఇక్కడైతే